జానీ మాస్టర్ మీద తన అసిస్టెంట్ పెట్టిన కేసు గురించి అందరికీ తెలిసిందే. 5-6 ఏళ్లుగా తన మీద అత్యాచారం చేస్తూ ఉన్నాడని, మతం మార్చుకోవాలని, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నట్లుగా ఆ ఫిర్యాదులో పేర్కొంది. తను మైనర్గా ఉన్న టైంలోనే పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్ మీద పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్తో సదరు అసిస్టెంట్ ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తుంది. కలిసి సినిమాలో నటించారు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. అయితే రీసెంట్ గానే ఆ అసిస్టెంట్ సొంతంగా కొరియోగ్రాఫర్ అయింది. తన సొంత కుంపటి పెట్టేసుకుంది. అయితే మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ ఆ లేడీ కొరియోగ్రాఫర్ ఇలా జానీ మాస్టర్ మీద కేసు పెట్టేసింది. ఇక దీంట్లోని కోణాల మీద పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఓ సీనియర్ లేడీ కొరియోగ్రాఫర్ మాట్లాడిన మాటలు కూడా వైరల్ అయ్యాయి. మన అనుమతి లేకుండా ఏది జరగదని, మన అవసరాల కోసం ముందు మనం అన్నింటినీ సరే అంటామని, నచ్చనప్పుడు ముందే ప్రతిఘటిస్తే ఇంత దూరం రాదు కదా అంటూ మాట్లాడారు. ఇక తాజాగా ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్ సైతం అలానే అన్నారు. ఆ వీడియో చూస్తుంటే జానీ మాస్టర్ కు మద్దతుగానే ఆమె మాట్లాడినట్లు కనిపిస్తోంది. తాను ఎంతో మంది అమ్మాయిలకు మద్దతుగా నిలిచానని, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అమ్మాయిలకు సపోర్ట్ గానే ఉంటానని, ఇలాంటి పనులు చేసేవారు ఎంతటి స్థాయిలో ఉన్నా సరే కఠినంగా శిక్షించాలని, చట్టం ముందు అందరూ సమానులే అని అన్నారు. అయితే అదే టైంలో చట్టాలను ఉపయోగించుకొని కష్టపడి సంపాదించుకున్న ఓ వ్యక్తి పేరును, ఇమేజ్ ను చెడగొట్టాలనుకునే అమ్మాయిల్ని సైతం శిక్షించాలని అన్నారు. ఎవరు తప్పు చేసినా శిక్షించాలి, నిజం ఏదో ఒక రోజు బయట వస్తుంది అని సందీప్ భార్య జ్యోతిరాజ్ ఓ వీడియోని రిలీజ్ చేశారు. జ్యోతిరాజ్ వీడియో కింద కామెంట్లు చూస్తుంటే మాత్రం అందరూ ఆమె మీద విరుచుకు పడుతున్నారు. సిగ్గు లేకుండా జానీ మాస్టర్ కు సపోర్ట్ చేస్తున్నావా? ఓ అమ్మాయివి అయి ఉండి ఇంకో అమ్మాయికి సపోర్ట్ చేయలేవా? జానీ మాస్టర్ మత మార్పిడులకు పాల్పడుతున్నాడు, అలాంటి వాడిని సపోర్ట్ చేస్తావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.